హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి స్కూల్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ రాజేష్. ఈ రోజు క్లాస్లో స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ చూద్దాం. వెర్బ్ ఫోర్ తో క్వశ్చన్స్ ఎలా అడగాలి, సో వెర్బ్ ఫోర్ తో నెగిటివ్ ఎలా ఉంటుంది, వెర్బ్ ఫోర్ ఇంటరాగేటివ్ చూసాం. అయితే వెర్బ్ ఫోర్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్, దీనికి సంబంధించి క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి ఎలా అడగాలి అని ఈ రోజు ఉపయోగించేటువంటి క్వశ్చన్ వర్డ్ ఏంటంటే వాట్. సో వాట్ అంటే ఏమిటి, లేదా ఇంకొంచెం షార్ట్కట్ లో ఏమి అనేటువంటి సెంటెన్స్ లో వస్తుంది. సో దీన్ని వెర్బ్ ఫోర్ ఎలా వాడతామంటే వాట్ ప్లస్ యామర్ ఈస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. వాట్ ప్లస్ యామర్ ఈస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐకి ముందు యామ్ వస్తుంది, వి యు దే ప్లూరల్ కి ఆర్ వాడతాం, హీ షీ ఇట్ సింగులర్ కి ఈజ్ వాడతాం. సో అయితే సబ్జెక్ట్ కి ముందు రావచ్చు, అయితే స్పోకెన్ లో చాలా మంది సబ్జెక్ట్ తర్వాత కూడా వాడతారు, అది మిస్టేక్ ఏం కాదు. సో వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అలాగే ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ చూద్దాం. సో నువ్వు ఏమి చేస్తున్నావు అని. ఓకే, సో ఫస్ట్ రూల్ ప్రకారం వాట్ రాసుకుంటాం. సో ఇక్కడ నువ్వు అన్నా కాబట్టి యూకి ముందు ఏం రావాలంటే ఆర్. వాట్ ఆర్ యు డూయింగ్, వాట్ ఆర్ యు డూయింగ్. అయితే ఇది రిటర్న్ లో ఇట్లా రాయాలి, అయితే స్పోకెన్ లో మాత్రం మీరు మరొక విధంగా కూడా చూడొచ్చు. వాట్ యు ఆర్ డూయింగ్, ఇది కూడా కరెక్టే. అయితే ఇది స్పోకెన్ లో కరెక్ట్. గ్రామర్ పరంగా, స్పోకెన్ పరంగా, గ్రామటికల్ గా ఎగ్జాక్ట్ ఎలా రాయాలంటే వాట్ ఆర్ యు డూయింగ్ ఇస్ ద కరెక్ట్. స్పోకెన్ పరంగా అయితే కనుక వాట్ యు ఆర్ డూయింగ్ అనేది నాట్ ఎట్ ఆల్ ఏ మిస్టేక్. స్పోకెన్ పరంగా మాత్రమే రాయాల్సి వస్తే మాత్రం రిమెంబర్ దట్ వాట్ ఆర్ యు డూయింగ్. అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వన్ ఏదంటే వాట్ ఆర్ యు డూయింగ్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం వాళ్ళు ఏం అడుగుతున్నారు అని. సో వాట్, ఓకే వాళ్ళు అంటే దే అవుతాం, దేని గురించి జనరల్గా మనం ఆర్ రావాలి. వాట్ ఆర్ దే ఆస్కింగ్, వాట్ ఆర్ దే ఆస్కింగ్. సో ఇలా అనొచ్చు వాట్ దే ఆర్ ఆస్కింగ్. ద స్పోకెన్ లో అది నాట్ ఎట్ ఆల్ ఏ మిస్టేక్. వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ ఆర్ దే ఆస్కింగ్. నెక్స్ట్ ఆమె ఏమి నేర్చుకుంటుంది. సో వాట్ మామూలుగా వస్తుంది, ఆమె అన్నాం కాబట్టి షీకి ముందు ఈజ్ రావాలి. వాట్ ఈజ్ షీ లెర్నింగ్, వాట్ ఈజ్ షీ లెర్నింగ్. ఎవరికైనా సరే నోరు తిరగకపోయినా ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు అది కొంచెం టర్న్ అయినా కానీ నాట్ ఎట్ ఆల్ ఏ మిస్టేక్. వాట్ షీ ఈజ్ లెర్నింగ్, వాట్ షీ ఈజ్ లెర్నింగ్. ఎందుకంటే స్పోకెన్ యొక్క మెయిన్ ఉద్దేశం మన యొక్క ఇన్నర్ ఫీలింగ్, కమ్యూనికేషన్ ని తెలపడం, మన యొక్క ఫీలింగ్స్ తెలపడం. కాబట్టి వాట్ ఈజ్ షీ లెర్నింగ్ ఇస్ కరెక్ట్. వాట్ షీ ఈజ్ లెర్నింగ్ స్పోకెన్ లో ఇది రాంగ్ కాదు, స్పోకెన్ లో మాత్రమే. రిమెంబర్ దట్ రాసేటప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ గా ఈ రూల్ మెయింటైన్ చేయాలి. వాట్ ఈజ్ షీ లెర్నింగ్. నెక్స్ట్ అతను ఏమి కొంటున్నాడు, షాపింగ్ వెళ్ళినప్పుడు చూస్తుంటారు కదా, సో అడుగుతారు అతను ఏం కొంటున్నాడు. సో ముందు యాజ్ ఇట్ ఈస్ గా రూల్ ప్రకారం వాట్ వస్తుంది. అతను అంటే కనుక హీ అవుతుంది, హీకి ముందు ఏది రావాలంటే ఈజ్ రావాలి. సో వాట్ ఈజ్ హీ. కొనడాన్ని ఏమంటారంటే బై, దానికి వెర్బ్ వన్ బై, దానికి వెర్బ్ ఫోర్ అంటే బైయింగ్. వాట్ ఈజ్ హీ బైయింగ్, వాట్ ఈజ్ హీ బైయింగ్. నెక్స్ట్ నువ్వు ఏం చెప్తున్నావు. ఏదో అడిగితే పిల్లలు ఏదేదో చెప్తుంటారు, అప్పుడు అంటారు అసలు నువ్వేం చెప్తున్నావు. సో ఫస్ట్ రూల్ ప్రకారం మనకి వాట్ వస్తుంది. నువ్వు అంటే యూకి ముందు ఆర్ రావాలి. వాట్ ఆర్ యు టెల్లింగ్, వాట్ ఆర్ యు టెల్లింగ్. స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ కూడా చెప్తుంటారు, అప్పుడు సార్ చెప్తారు వాట్ ఆర్ యు టెల్లింగ్. నెక్స్ట్ నువ్వేం చూస్తున్నావు. బోర్డు దగ్గర చూడమంటే దిక్కులు చూస్తూ ఉంటారు, సో అప్పుడు సార్ అడుగుతారు నువ్వేం చూస్తున్నావు. ఓకే, సో ముందు యాజ్ ఇట్ ఈస్ రూల్ ప్రకారం వాట్ వస్తుంది. నువ్వు అన్నా కాబట్టి అది యు ఆర్ వస్తుంది. వాట్ ఆర్ యు వాచింగ్, వాట్ ఆర్ యు వాచింగ్. ఓకే, సో ఇంకొన్ని సెంటెన్స్ చూద్దాము. సో నువ్వేమి చదువుతున్నావు. వాట్ ఆర్ యు రీడింగ్. సో నువ్వేం రాస్తున్నావు. వాట్ ఆర్ యు రైటింగ్. సో నువ్వేం తింటున్నావు. వాట్ ఆర్ యు ఈటింగ్. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం వాటితో ఎక్కువగా వాడతాం. సో ఇది ఈ వీడియో దీన్ని బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఈ వాటిని ఎక్కువగా వాడతాం.
పిల్లలు ఏదో కాల్ చేస్తుంటే అడుగుతాం, సో వాట్ ఆర్ యూ డూయింగ్. సో ఏదైతే పిచ్చి తిండి తింటుంటే అడగచ్చు మనం, వాట్ ఆర్ యూ ఈటింగ్. సో ఇట్లా మనము ఏదేదో చదువుతున్నారు అప్పుడు అడుగుతారు వాట్ ఆర్ యూ రీడింగ్. సో ఈ వాట్ని ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ వీడియోని 1 or 2 times బాగా వినండి, ఈ వాట్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఎవరికైనా సరే మీకు పెట్టే ఎగ్జామ్ కావాలంటే కనుక మీరు కింద మెసేజ్ కనుక చేస్తే నేను వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ కూడా పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ టైం.